Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్రే కళగం అధినేత విజయ్ త్వరలో ఢిల్లీకి పయనం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం విజయ్ అధికారికంగా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళడం ఇదే తొలిసారి కూడా. ఈ నెలాఖరులో జరగనున్నటువంటి పర్యటనలో భాగంగా ఆయన దేశంలోని అగ్ర నాయకత్వంతో వరుస సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 18 తర్వాత తమిళనాడు కేబినెట్ విస్తరణ జరగవచ్చు. ఆ తర్వాత మే 3వ లేదా ఈ నెలాఖరున విజయ్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించేటువంటి అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిపాలన పైన పట్టు సాధించిన తర్వాత ఈ పర్యటనకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రమాణ స్వీకారం తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధాని రాష్ట్రపతిని కలవడున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే, కొత్తగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే దేశ ప్రధానిని కలిచేటువంటి సంప్రదాయం కూడా గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే విజయ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారన్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం విజయ్ చర్చలు జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను, విధానాలను కేంద్ర నాయకత్వానికి సీఎం విజయ్ వివరించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల, నష్టపరిహార బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాలకు అదనపు సాయం వంటి డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి సమర్పించనున్నారు. ఇక ఈ పర్యటనలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు వంటి కీలక అంశాలపైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయంతో రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి తర్వాత విజయ్ జాతీయ నాయకత్వంతో నేరుగా సమావేశం కానుండడంతో ఈ పర్యటనకు రాజకీయంగాను ప్రాధాన్యత ఏర్పడింది. సో ఈ భేటీల ద్వారా కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రంలో తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం పొందాలని కూడా టీవీకే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వము 5 సంవత్సరాలలో ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కేంద్ర నిధులన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేసేటువంటి విధంగా సీఎం విజయ్ ప్రధాని మోదీని కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయానికి భిన్నంగా ముఖ్యమంత్రి విజయ్ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనా విధానానికి సంబంధించినటువంటి అంశాలలో విజయ్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతోనే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తున్న నేపథ్యంలో సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని విజయ్ ప్రధాని మోదీతో మాట్లాడి చర్చించి తమిళనాడుకు రావాల్సినటువంటి నిధులు, సహకారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మాట్లాడి కేంద్రం నుంచి కూడా వారి యొక్క సహకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఈ పర్యటనతోటి. ఏదేమైనా కూడా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ కాబోతున్నారనేటువంటి అంశం ఇప్పుడు తమిళనాడులో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.